అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా వాకిట్లో ముగ్గు వేసి గొబ్బిళ్ళు పెడుతూ ఉంటానన్నమాట అండి. అలానే అప్పుడప్పుడు బావిలో చేదవేసి నీళ్లు కూడా తోడుతూ ఉంటామండి. ఎందుకంటే బావిలో నీళ్లు వాడకపోతే పాడైపోతాయి అని అంటారు కదా. అప్పుడప్పుడు మొక్కలకి నీళ్లు వేయటానికి అంతా కూడా బావిలోయే తోడుతూ ఉంటాము. ఒక ఇనప చేద ఒకటి కొనాలండి. ప్రస్తుతానికి పెయింట్ డబ్బా ఒకటి కట్టాము. దాంతో అంత బాగా రావండి, తేలిపోతూ ఉంటుందన్నమాట. ఈరోజు చిన్న ముగ్గే వేస్తున్నానండి. ఈరోజు రాత్రికి నా ప్రయాణం ఉన్నదండి, హైదరాబాద్ వెళ్తున్నాను. అందుకని ఒక చిన్న ముగ్గు వేసేసి గొబ్బిళ్ళు పెట్టేసుకుందామని గబగబా చేసుకుంటున్నానండి. ఈ గొబ్బిళ్ళు పెట్టినప్పుడల్లా రకరకాల గొబ్బి పాటలు పాడుకోవటం నాకు అలవాటు అనమాట అండి. పెట్టినప్పుడల్లా ఒక్కో పాటను పెడుతూ ఉంటా. ఈరోజు కూడా గొబ్బి పాట ఒకటి పాడి పెడుతున్నానండి. ఎల్లో గొబ్బి ఎల్లో విత్తు విత్తు నాటారంట, ఏమి విత్తు నాటారంట, రాజుగారి తోటలో జామ విత్తు నాటారంట, అవునా అంట కల్లారా చంద్రగిరి భామల్లారా, సాంసీం గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో. పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూచిందంట, రాజుగారి తోటలో జామ పువ్వు పూచిందంట, అవునా అంట కల్లారా చంద్రగిరి భామల్లారా, సాంసీం గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో. పండు పండు పండిందంట, ఏమి పండు పండిందంట, రాజుగారి తోటలో జామ పండు పండిందంట, అవునా అంట కల్లారా చంద్రగిరి భామల్లారా, సాంసీం గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో. గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో, గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో. ఇలా రకరకాల గొబ్బి పాటలు పాడుతూ ఉంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఆ గొబ్బిళ్ళు చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు చేస్తారనమాట అండి. ఇలా గొబ్బి పాటలు చాలా వచ్చండి నాకు. సంధ్య రమ్యకి కూడా చాలా పాటలు వచ్చనమాట. అలానే ఈరోజు మన పెరట్లో పూసిన గులాబీలన్నీ కోస్తున్నానండి. నేను ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా, వచ్చేసరికి ఇవన్నీ రేకులు రాలిపోతాయి కదా. ఈరోజన్నా చక్కగా ఈ పువ్వులన్నీ కోసి మన పూజ గదిలో దేవుళ్ళందరికీ పెడదామని చెప్పి కోసానండి. ఎరుపు తెలుపు గులాబీలు చాలా బాగున్నాయండి. మొదటిసారిగా ఈ గులాబీ పువ్వులని కోసి మన స్వామి సెగలో పెడుతూ ఉన్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయినాయి అండి అన్నీను. గులాబీలు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పుష్పం సమర్పించినా కూడా చక్కగా సరిపోయినాయి. త్వరలో మన ఆనంద నిలయంలో ఇట్లా పువ్వులన్నీ ఎక్కువ పూసి పూజకి మన పువ్వులనే వాడుకునే విధంగా అన్ని పువ్వులు పూయాలని నేను కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు దీపారాధన అంతా చేసుకుని పూజ పూర్తి చేసుకున్నానండి. అలానే ఈరోజు ప్రయాణం ఉందని చెప్పాను కదా, మా అక్కయ్య మనవరాలికి ఓణీల ఫంక్షన్ అనమాట అండి. అక్కయ్య కూతురింటికి కూడా ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను వీడియో కూడా పెట్టాను. హైదరాబాద్లో స్వప్న వాళ్ళ ఇంటికి, స్వప్న కూతురికి ఓణీల ఫంక్షను. మా వారు మార్కెట్కి వెళ్ళారండి. ఊరు వెళ్ళేటప్పుడు ఏయో కావాలని సంధ్య అడుగుతుంది కదా, అన్నీ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారు. నేను ఈలోపు బట్టలు సదురుదామని కూర్చున్నాను. ఏమంటే కొత్త చీరలు అయితే ఉన్నాయి కానీ ఒక్కదానికి కూడా బ్లౌజులు రెడీగా ఇవ్వండి. ఉన్న వాటిల్ని ఏదో మేనేజ్ చేసి సర్దుతున్నాను అనమాట. మొన్న నేను చీరాల వెళ్ళి చీరల తయారీని చూపించినప్పుడు మీరేం కొనుక్కున్నారు నన్ను మీరందరూ అడిగారు కదండి. నేను చీరాల నుంచి ఈ చీరలు తెచ్చుకున్నానండి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి. దట్టు ఇవి కూడా స్పెషల్ శారీస్. అంటే వేవర్స్ని సపోర్ట్ చేస్తూ ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారండి శతమానం సిల్క్స్ వాళ్ళు. అంటే ఈ చీరలు నేసేటప్పుడు ఒక్కొక్క పోగు కానీ తప్పుకోవటమో లేదా ఒక పోగు ఎక్స్ట్రా పడటమో జరుగుతూ ఉంటుందట. అలా వచ్చిన చీరల్ని షాపులు వాళ్ళు రిజెక్ట్ చేసి పక్కన పెట్టేస్తారంట. అలా పక్కన పెట్టిన చీరలన్నిటిని కూడా శతమానం సిల్క్స్ వారు ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి సేల్ చేస్తున్నారండి. 50%, 60% డిస్కౌంట్లో. ఎందుకంటే ఈ చీరల్ని నేయటానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. వీవర్స్కి వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది, అలానే తగ్గించి చీరల్ని ఇచ్చినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో శతమానం సిల్క్స్ వైజాగ్, శతమానం సిల్క్స్ హైదరాబాదు, శతమానం సిల్క్స్ చీరాల ఈ 3 చోట్ల కూడా ప్రత్యేక కౌంటర్ని పెట్టి ఈ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మంచి తగ్గింపుల్లో ఇస్తున్నారు. నేను వాటిల్లో సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను అనమాట అండి. ఇవి డిసెంబర్ 22 నుంచి జనవరి 2వ తారీఖు వరకు ఈ శతమానం షాప్స్ అన్నిటిల్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అందుకనమాట నేను మీకు ముందుగా చూపించలేదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా మీరు, ఓహో ఇప్పుడే పెట్టినట్టున్నారు ఆఫరు అని చెప్పి షాప్కి వెళ్తారేమోనని ఇప్పుడే నేను చెప్పలేదు. రేపటి నుంచి ఎట్లానో ఈ ఎగ్జిబిషన్
ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను అనమాట అండి. అంటే కొంచెం నేను ముందుగానే అక్కడ ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. అంటే డిఫెక్ట్ అంటే పెద్ద డిఫెక్ట్‌లు ఏమి ఉండవండి. సపోజ్ ఈ చీర ఉన్నది. ఇక్కడ చిన్న పేపర్ ముక్క అతికించారు చూడండి. అక్కడ ఉన్నట్టు లెక్క అనమాట. ఏముందంటే దీనికి ఇదిగోండి ఇక్కడ చూడండి. వీవింగు ఒక్క పోగు తప్పుకుందనమాట. సన్న గీతలా కనిపిస్తుంది. అదే అనమాట అండి. దీనిలో ఫాల్ట్ అదొక్కటే. దానివల్ల ఈ శారీ రూ. 6,000 చీరని మనకి 60% డిస్కౌంట్‌లో అందించారనమాట అండి. అందుకని ఈ శారీని ఒకటి సెలెక్ట్ చేసి తీసుకున్నాను. మాకు ఈ చీర నచ్చింది. ఇలాంటిదే ఉందా అని చెప్పి అడగకండి. ఎందుకంటే చెప్పాను కండి ఇవి ఫాల్ట్ వచ్చిన చిన్న వీవింగ్ ఫాల్ట్ వచ్చినయి పక్కన పెడతారు కదా! అందువల్ల అనమాట. సేమ్ ఇదే శారీ కావాలంటే దొరకకపోవచ్చు. చాలా రకాలున్నాయండి. కంచి పట్టు, టిష్యూ పట్టు, సాఫ్ట్ పట్టు, గద్వాల్ పట్టు, చందేరి పట్టు, మంగళగిరి సిల్క్సు, లోటస్ పట్టు, మంగళగిరి కాటన్ చీరలు, చీరాల కాటన్ చీరలు ఇట్లా అన్నిటి మీద కూడా ఈ వీవింగ్ ఫాల్ట్ ఉన్నాయి. ప్రత్యేక కౌంటర్‌లో దొరుకుతున్నాయన్నమాట. వాటిల్లో మనకి నచ్చినయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ చీర ఉన్నదనుకోండి. ఇగో దీనికి ఇక్కడ చిన్నది ఉందండి. ఆ గ్రీన్‌లో ఒక మిస్ అయిందనమాట. అక్కడ పోగు మిస్ అయింది. అదనమాట దీని ఫాల్ట్. శారీలో ఎక్కడ ఉంటుందో చూపిస్తారు మనకి. అలా ఒక కాగితం అంటించి ఉంటుందనమాట. అంతే అండి. అయ్యి అసలు గమనిస్తే గాని మనకి తెలీదు. సపోజ్ ఈ శారీ ఉన్నది 4,499 55% తగ్గింపులో ఇది వచ్చిందనమాట అండి. అలానే డైలీ వేర్ కాటన్ చీరలు తీసుకున్నానండి. ఎక్కువ ఇంట్లో నేను ఇటువంటివి కడుతున్నాను కదా! ఈ నచ్చి తీసుకున్నానండి. ఇవి ఒరిజినల్‌గా అయితే రూ. 900 ఒక్కొక్క శారీ. నేత అనమాట అండి ఇది. మీకు చూస్తే క్లాత్ అర్థమైపోతుంది. అటు ఇటు సేమ్ బార్డర్. ఇట్లానే గ్యాప్ బార్డర్ లాగా 2 జరీ గీతలొచ్చిన బార్డర్ తోటి ఉన్న ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. దీనికి చిన్న ఫాల్ట్ వీవింగ్ ఫాల్ట్ ఉన్నది. ఇది రూ. 900 అండి. 50% అంటే 450 పడింది ఈ శారీ. అలా ఒక 4 చీరలు కాటన్ ఇంట్లో కట్టుకోవటానికి తీసుకున్నానండి. ఈ శారీ ఉందనుకోండి 1100 50% అంటే మనకి 550కి వచ్చిందనమాట ఈ శారీ అంతే. ఇవన్నీ కూడా పక్కా నేత, పక్కా కాటన్ చీరలు అనమాట అండి. నాకు ఇవి బాగా నచ్చి ఈ ఒక 4 తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చిందండి. ఇగో చిన్న కాగితం అంటించింది కదా! అక్కడ ఇదిగో పైన ఇట్లాగా ఒక దగ్గర అట్లా పోగులు పోయి ఉన్నది. అంతే అండి దీనిలో ఫాల్ట్. 450కి పర్లేదు అనిపించిందండి. ఇలా చిన్న చిన్న ఫాల్టులున్న ఇయన్నీ కూడాని మనకి ఈ ఎగ్జిబిషన్‌లో పెడుతున్నారనమాట. ఇది ఏంటంటే సౌత్ ఇండియా వీవర్స్‌కి సపోర్ట్‌గా అంటే వాళ్ళు నష్టపోకుండా వాళ్ళ దగ్గర చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అన్నీ కూడాని శతమానం సిల్క్స్‌లో ప్రత్యేక కౌంటర్‌లో మనకి దొరుకుతున్నాయనమాట. సేమ్ ఇవే శారీస్ కావాలంటే మాత్రం ఉండకపోవచ్చు. కానీ ఇంకా చాలా మంచి మంచియన్నీ ఉన్నాయండి. నాకు లేని కలర్స్ కొంచెం సెలెక్ట్ చేసి వెతుక్కొని తెచ్చుకున్నాననమాట. అలానే ఈ ప్రత్యేక కౌంటర్‌లో కాటన్ నుంచి పట్టు చీరల వరకు అన్నీ ఉంటాయి. అది డిసెంబర్ 22 నుంచి జనవరి 2వ తారీఖు వరకు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట అండి. ఆన్‌లైన్‌లో కూడా మనకి పంపిస్తారండి. ఆన్‌లైన్‌లో కొనాలనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా చక్కగా షాప్‌కి వెళ్ళే డైరెక్ట్‌గా షాప్‌కి వెళ్ళే కొనుక్కోండి. హైదరాబాదు, వైజాగు, చీరాల ఈ 3 శతమానం సిల్క్స్‌లో మనకి దొరికేస్తాయి. అలానే నేను ఈ చీర ఒకటి తీసుకున్నానండి. ఇది మామూలుగా షాప్‌లో చూసే తీసుకున్నా. ఇది వీవింగ్ ఫాల్ట్ అటువంటిదేం కాదండి. మహేశ్వరి సిల్క్స్ అంటారు కదా! అది. మీ అందరికీ తెలుసు కదండీ నాకు కలంకారీ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ కలంకారీలో బ్లాక్ ప్రింటింగ్ అనమాట అండి. మహేశ్వరి పట్టు అని వస్తున్నాయి కదా! అవి. ఈ చీరలకైతే 15% ఆఫర్. మామూలుగా షాప్‌లో ఏ శారీకైనా 15% ఆఫ్‌లో ఉంటది కదండీ! అలా ఈ శారీ ఒకటి తీసుకున్నాననమాట. చీరాల నుంచి ఇవన్నమాట అండి నేను తెచ్చుకుంది. నేను మీకు ముందు ఎందుకు చూపించలేదో ఇప్పుడు అర్థమై ఉంటుంది. నేను చూపించాననుకోండి మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు కదా! ఓహో! ఇవి ఆఫర్‌లో పెట్టారంట ఏయో తగ్గింపులి అని వెళ్తారేమోనని, కన్‌ఫ్యూజ్ అవుతారేమోనని మీకు ముందు చూపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నాననమాట అండి. ఈ శారీస్ అన్నీ కూడా చాలా బావున్నాయి. మనం వ్యూవర్స్‌కి సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. మంచి హ్యాండ్లూమ్ శారీస్‌ని చక్కటి ఆఫర్‌లో కొనుక్కున్నట్టు కూడా అవుతుంది కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చిన చీరలు చక్కగా దొరికేస్తాయి. అలానే మీకో డౌట్ రావచ్చు. మీకు గాబట్టి ఈ రేట్లేశారు. మేమెళ్తే మాకు ఉంటాయా? ఉండవా? అని చెప్పి. అందుకనే మీకు శారీ మీద స్లిప్పులు కూడా చూపించాను కదండీ! కార్డులతో సహా చూపించానుగా. ఎవ్వరికైనా ఒకటే కాస్ట్ అండి. ఎవ్వరికైనా ఒకటే ఆఫరు. చక్కగా వెళ్ళండి. నచ్చినియి కొనుక్కోండి. మనకి తెలియకుండానే వ్యూవర్స్‌కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి.
అంతే అండి. ఈ శారీస్ అన్నీ మీకు నచ్చినాయా అండి? నాకైతే భలే బాగా నచ్చినాయండి. కానీ ఊరు తీసుకెళ్తామంటే ఒక్కదానికి కూడా బ్లౌజు రెడీగా లేదు కదండీ! సర్లే వచ్చిన తర్వాత పండగలో కడదాము అని చెప్పి అన్నీ మడత పెట్టి పక్కన దాసి వేరేవన్నీ సర్దానండి. ఇక ఉదయం నా పనులన్నీ అయిన తర్వాత ఈరోజు బ్రేక్‌ఫాస్టు పూరి అనమాట అండి. పూరీలు చేయటం అంటే మా ఇంట్లో పెద్ద ప్రహసనం. మా వారు నేనేపుతా అని చెప్పి పూరీలు ఏపటానికి వచ్చేస్తారండి. నేనెప్పుడు ఆయిల్‌లో పూరీలు వేపటం ఇటువంటివి చేయనండి. దానికి ఒక కారణం ఉన్నాదండి. పూరీలు ఏపటం మాత్రం మా వారికి చాలా ఇష్టం. చాలా బాగా చేస్తారు ఆ పని అండి. మా మరిది ఊరెళ్ళిన తర్వాత పూరీలన్నా ఇప్పటి వరకు చేయలేదండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కొంచెం తక్కువే తింటాము. మా వారు తినకూడదు. అందుకని ఎప్పుడన్నా అకేషనల్‌గా చేసుకుంటాం. అందున ఇద్దరి కోసం నేను పూరీలు ఏం చేసుకుంటాం నేను చేసుకోమండి సాధారణంగా. నిన్న రవ్వ కేసరి చేశాననమాట. అది ఉన్నది ఫ్రిడ్జ్‌లో. రవ్వ కేసరితో పూరీలు తినటం అంటే నాకు చాలా ఇష్టమండి. అలానే మా ఫ్రెండ్ లక్ష్మి ఏమో నిన్న పన్నీర్ కర్రీ పంపించింది. కొంత తిన్నాము. అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచాననమాట. సరే మార్నింగ్ అవి 2 నంచుకుని పూరీలు తినొచ్చు అని చెప్పి పూరీల పిండి కలిపి చేస్తున్నామనమాట. మీ అంకుల్ గారు పర్ఫెక్ట్‌గా పూరీలు ఏపుతున్నారో లేదో మీరే చూసి చెప్పండి. ఆయనకి చాలా ఇష్టమైన పనండి. వాళ్ళ పిల్లలు సంజు, రమ్య, మనవళ్ళు వచ్చినప్పుడు ఆయనే పూరీలు ఒకసారి చేయించి నేను వేపుతా అని వాళ్ళందరికీ పూరీలు ఏపి పెడతారనమాట అండి. ఎంత పెద్ద ప్రొఫెషనల్‌గా పూరీని అటు ఇటు తిప్పుతూ ఏపుతున్నారండి. వంట పనులు కనీసం టీ పెట్టుకోవటం కూడా రాదండి మా వారికి. కాఫీ కలుపుకోవటం కూడా రాదు. కానీ పూరీలు మాత్రం ఏపేస్తూ ఉంటారు. అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట అదే పూరీలు ఏపే పని అంటే. అందున ఈరోజు వంట పని కూడా లేదండి. మధ్యాహ్నం మాకు ఫంక్షన్ ఉన్నది, బర్త్డే ఫంక్షన్ ఉన్నది, అక్కడికి వెళ్తామన్నమాట. అందుకని ఈ పూరీలు, రవ్వ కేసరి, పన్నీర్ కర్రీతో టిఫిన్ చేసేస్తామన్నమాట అండి. ఓవెన్లో పెట్టేసి వేడి చేసేస్తాను అనమాట కర్రీని. ఇంకా గబగబా ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రయాణానికి సంబంధించి అన్నీ ప్యాక్ చేసుకోవాలండి. హైదరాబాద్లో మా అక్కయ్య మనవరాలికి ఓణీల ఫంక్షన్ అనమాట అండి. అక్కయ్యని మీరు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కదా చూపించమని. రేపు ఫంక్షన్లో చూపిస్తానండి. అందుకని హైదరాబాద్ ప్రయాణం అనమాట. మా వారికి వేరే పని ఉన్నది, అందుకనే నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి. అంటే బట్టలు అవి అనుకుంటున్నారా? కాదండి, సంధ్య దగ్గరికి వెళ్తున్నాము అంటే కంపల్సరీ పిల్లల కోసం రొయ్యలు, ములక్కాళ్ళు, అలానే మసాలా పేస్ట్ ఒకటి అడుగుతుందండి సంధ్య. అంటే వంట అది కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పి ఆ మసాలా పేస్టు ఇవన్నీ కూడా గ్రైండ్ చేయాలి. మా వారు మార్నింగే మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చారండి. మాకు మార్కెట్లోనే రొయ్యలు చేసేసి ఒలిచేసి కూడా ఇస్తారు. మనం శుభ్రం చేసేసి ఆయిల్ ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. వరం ఆల్రెడీ రొయ్యలన్నీ కడిగేసేసి అంటే ఉప్పు, పసుపు వేసి కూడా శుభ్రంగా కడిగేసేసి నీళ్ళన్నీ తీసేసి పొయ్యి మీద పెట్టేయటమేనండి. పొయ్యి మీద పెట్టినప్పుడే కొంచెం అంత పసుపు వేయాలి. పసుపు, ఉప్పు బాగా ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అంత కారం ఇవి కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తే ఆయిల్ ఇవ్వటం అని అంటారండి. ఇవి రెడీ టు కుక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. ఆ రొయ్యల్ని ఓ డబ్బాలో పెట్టుకుని డీపర్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. అలానే ఆల్ మసాలా అడుగుద్దండి సంధ్య. ఆల్ మసాలా అంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, ఇంతే అండి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేస్తామన్నమాట. ఆ పేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కర్రీలో వేసుకున్నా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇగురులకి చాలా బాగుంటుందండి. అల్లము, వెల్లుల్లి ఒకే రేషియోలో తీసుకోవాలన్నమాట. అంటే 100 గ్రాముల అల్లం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 100 గ్రాములు వెల్లుల్లి రొబ్బలు తీసుకోవాలన్నమాట. ఆ వెల్లుల్లిని వలవటం, పై పొట్టు తీయటం అటువంటిది ఏమీ ఉండదండి, అక్కర్లేదు. అల్లం మాత్రం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మట్టి అది ఉంటుంది కదా, అవన్నీ కూడా వరం చేసేస్తుందండి. సాధారణంగా ధనియాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవి పచ్చివి వేసేస్తూ ఉంటాం వేపము. ఎందుకంటే కొంచెం నాకు మెత్తగా అనిపించినాయి అనమాట. మిక్సీలో వేస్తే బర్రాన్ని తిరుగుతాయని లైట్గా కొంచెం డ్రై రోస్ట్ చేశాను అనమాట అండి. వేపితే కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఈ పేస్టు, ఈ మసాలా పేస్టు మనం నిల్వ ఉంచుకోవచ్చండి. డీపర్లో అక్కర్లా మామూలుగా పెట్టేసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం అంత కళ్ళుప్పును, పసుపు వేస్తామన్నమాట అండి. ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేసేసి ఒక డబ్బాలో టైట్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ కర్రీస్లో కావాలంటే ఆ కర్రీస్లో చక్కగా వాడుకోవచ్చండి. ఇదిగోండి మెత్తని పేస్ట్ లాగా చేసేసిన మసాలా ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఈ డబ్బాలో వేసేసి
మూత పెట్టేసి ఇచ్చేస్తామన్నమాట అండి. సంధ్య అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుతుంది. జర్నీకి కదా కొంచెం గట్టిగానే జాగ్రత్తగా ప్యాక్ చేయాలన్నమాట. అట్లానే ఇదిగోండి రొయ్యలు కూడా ఆయిల్ ఇచ్చేసేసాం కదా, ఆ రొయ్యల్ని కూడా ఒక డబ్బాలో పెట్టేసేసి వాటిల్ని కూడా ప్యాక్ చేసేసి పక్కన పెట్టామన్నమాట అండి. అంటే ఈ రొయ్యల్ని మసాలాని వెంటనే గ్రైండ్ చేసిన వెంటనే ప్యాక్ చేయకూడదు. అట్లానే రొయ్యల్ని కూడా వేడిగా ఉన్నప్పుడు ప్యాక్ చేయం, చల్లారిన తర్వాతనే ప్యాక్ చేస్తామన్నమాట అండి. వాళ్ళ అమ్మాయి కోసం కదండి ప్యాకింగు, మన వాళ్ళ కోసం కదా. మా వారు నేను చేస్తా ప్యాకింగ్ అంతా, నువ్వు పని చూసుకో అని అంటున్నారు. అలానే ములక్కాళ్ళు కూడా తెచ్చారండి. ములక్కాళ్ళు ఇలాగా వరమే కట్ చేసేసింది, అన్నీ కూడా కవర్లో వేసి పెట్టాను. అలానే కొబ్బరి చెక్కలు చాలా ఉన్నాయండి. కార్తీకం అంతా చాలా కొబ్బరికాయలని కొడుతూ ఉంటాం కదా, చాలా మటుకు కొబ్బరి చెక్కల్ని పంచేస్తానండి. ఇంకా కొన్ని ఉన్నాయి. సంధ్య కొబ్బరి చెక్కలు కావాలని అంది, అవి కూడా కవర్లో వేసి ప్యాక్ చేసి అక్కడ పెట్టాను అనమాట అండి. ఇక ఈవినింగ్కి స్వీట్లు హాట్లు పిల్లల కోసం ఏయో తీసుకొచ్చారండి. అవన్నీ కూడా ఒక అట్టపెట్టిలో ప్యాక్ చేసేసి పక్కన పెట్టుకున్నాము. ఇక నా సూట్ కేసు సర్దుకునేటప్పుడైతే ఎంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటానోనండి. ఎందుకంటే కొత్త చీరలు బోల్డ్ అని ఉన్నాయి, కానీ బ్లౌజులు ఇవ్వండి. ఉన్న వాటికే మేనేజ్ చేసి ఉన్న చీరలనే సర్దుకున్నాను అనమాట. ఇక అన్నీ ప్యాక్ చేసేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసేసానండి. ఇక తెల్లవారుతూ ఉండగానే సికింద్రాబాద్ స్టేషన్కి చేరిపోయానండి. సంధ్య క్యాబ్ బుక్ చేస్తానంది. చాలాసేపు వెయిట్ చేసినా బుక్ అవ్వట్లేదట. సరే ఆటో బుక్ చేస్తున్నానమ్మా, అదైతే అవైలబుల్గా ఉంది అని అంది. నేను వెయిట్ చేసేలోగా మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ చాలామంది కనిపించారండి. అందరూ కూడా చాలా హ్యాపీగా పలకరించారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. ఎక్కడెక్కడ వాళ్ళమో ఏ ప్రాంతాల వాళ్ళమో కదండి, ఒక ఫ్యామిలీగా మారటం మాత్రం చాలా ఆనందించే విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి. వారందరికీ కూడా బాయ్ చెప్పి ఇక సంధ్య ఇంటికి బయలుదేరానండి. నేను వెళ్ళేసరికి సంధ్య గేట్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నదండి. ఇక నన్ను చూడంగానే దాని ముఖం 1000 మతాబుల్లాగా వెలిగిపోతూ ఉంటుందండి. ఇద్దరం యూట్యూబర్స్ అండి, ఒకళ్ళనొకళ్ళం వీడియో తీసుకుంటూ ఉన్నాం అనమాట. అది మాత్రం ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాము. ఇక రేపు ఫంక్షన్కి అటెండ్ అవుతానండి. మా అక్కయ్యని, అన్నయ్యని, వదిన్ని అందరినీ కూడా మీకు చూపిస్తాను. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.